ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా చెలరేగింది. అద్భుత ఆటతీరుతో ఛాంపియన్గా నిలిచింది. ఉత్కంఠపోరులో న్యూజిలాండ్పై 4 వికెట్ల తేడాతో గెలిచి అభిమానులకు ఆనందాన్నిచ్చింది. అయితే ట్రోఫీని అందుకునే టైంలో భారత ఆటగాళ్లందరూ వైట్ జాకెట్స్ వేసుకున్నారు. ఈ వైట్ జాకెట్స్ ఎందుకు వేసుకున్నారా అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో గెలిచిన జట్టు ఆటగాళ్లు వైట్ జాకెట్స్ వేసుకోవడం ఆనవాయితీ. 2009 నుంచి ఈ ట్రెండ్ కొనసాగుతోంది. వైట్ జాకెట్స్ వెనుక కూడా ఓ కథ ఉంది. అదేంటంటే ఛాంపియన్స్కు గౌరవ సూచకంగా వైట్ సూట్ను భావిస్తారు. ప్లేయర్ల గొప్పతనం, కమిట్మెంట్, డెడికేషన్కు వైట్ సూట్స్ ప్రతీక అనేది ఐసీసీ భావన. ఛాంపియన్స్గా నిలిచేందుకు ప్లేయర్లు చేసిన పోరాటం, హార్డ్ వర్క్ తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని, ఈ అంశాలను వైట్ సూట్స్ ప్రతిబింబిస్తాయని గతంలోనే ఐసీసీ ప్రకటించింది. అందుకే భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ గెలవగానే సంప్రదాయం ప్రకారం తెల్లటి జాకెట్స్ను అందించింది. ఈ జాకెట్స్ను బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ చేతుల మీదుగానే ఇచ్చింది.